Good morning, children. Today we learn the poem The Coromandel Fishes, written by Sarojini Naidu. Observe the slide. Sarojini Naidu was an Indian political leader born on February 13, 1879 in Hyderabad, India. Sarojini Naidu ఒక పొలిటికల్ లీడర్. ఆవిడ ఎప్పుడు జన్మించారు? February 13, 1879 హైదరాబాద్లో జన్మించారు. In 1925, she was elected as a first female president of Indian National Congress. Naidu died on March 2, 1949 at Lucknow, Uttar Pradesh. Sarojini Naidu as a poet belongs to an era of struggle, slavery and freedom fighting. Though the poem Coromandel Fishes is about fishermen, it metamorphically reflects the poet's desire for free India, and thus she encourages the people of the nation to hasten their struggle. ఈ కోరమండల్ ఫిషెస్ అనే పోయము ఫిషర్మ్యాన్ గురించి అయినా కూడా మనకి దేని గురించి చెప్తుందంటే ఇండియన్ ఫ్రీడమ్కి ముందు బ్రిటిషర్స్ మనల్ని రూల్ చేస్తున్నప్పుడు ఆ టైంలో ఎలాగ స్ట్రగుల్ కోసము వాళ్ళు కష్టపడ్డారు, అప్పట్లో ఫ్రీడమ్ ఫైటర్స్ ఎలా కష్టపడ్డారు అన్న దాని మీద ఎక్కువగా మనకి చెప్తుంది అనమాట. దీని నుంచి మనకి ఫిషర్మ్యాన్ ఎలా స్ట్రగుల్ చేస్తారు అన్న దాంతో ఆ కాన్సెప్ట్ తోటి మనకి ఈ కోరమండల్ ఫిషెస్ ఐడియా ఇస్తుందన్నమాట మనకు. See here, Sarojini Naidu was an Indian political leader born on February 13, 1879 in Hyderabad, India. In 1925, she was elected as the first female president of the Indian National Congress. Naidu died on March 2, 1949 in Lucknow, Uttar Pradesh. Sarojini Naidu as a poet belongs to an era of struggle, slavery and freedom fighting. సరోజిని నాయుడు ఎప్పుడు ఏ ఏరాకు సంబంధించిన వాళ్ళు అంటే ఆ ఫ్రీడమ్ ఫైటింగ్ స్ట్రగుల్, వాళ్ళ స్లేవరీ బ్రిటిషర్స్ కింద స్లేవరీగా ఉన్న ఆ టైంకి చెందిన ఆవిడ కాబట్టి ఫ్రీడమ్ ఫైటింగ్ గురించి ఎక్కువగా ఆవిడ ఆలోచించేవాళ్ళు అనమాట. ఆవిడ పోయమ్స్లో కూడా ఎక్కువగా అదే కనిపించేది. ద కోరమండల్ ఫిషెస్. Rise, brother, rise, the wakening skies pray to the morning light. The wind lies asleep in the arms of the dawn like a child that has cried all night. Come, let us gather the nets from the shore and set our catamans free, to capture the leaping wealth of the tide, for we are the kings of the sea. No longer delay, let us hasten away the track of the seagull's call. The sea is our mother, the cloud is our brother, the waves are our comrades all. What though we toss at all fall of the sun, where the hand of the sea god drives? We who holds the storm by the hair, we hide in the breast our lives. See here, ఇక్కడ 2 స్టాంజాస్ ఇచ్చాను, మొత్తం 3 స్టాంజాస్ ఉన్నాయి పోయము. ఈ ఫస్ట్ 2 స్టాంజాలో ఏం తెలుస్తుంది? ఇన్ ద ఫస్ట్ స్టాంజా పోయెట్ ఏమని చెప్తుంది? ఫిషర్మెన్కి రైజ్ అంటే లెగమని, డే ఈజ్ అబౌట్ టు అపియర్ అంటే మార్నింగ్ అవ్వబోతుంది, ఇట్ ఈజ్ అబౌట్ టు గెట్ మార్నింగ్, సో ఆల్ గెట్ అప్ అనేసి చెప్తుంది అనమాట. సేస్ దట్ ద వేకనింగ్ స్కైస్ ప్రే టు ద మార్నింగ్ లైట్, విచ్ మీన్స్ ద స్కై విచ్ వాజ్ స్లీపింగ్ ఇన్ ద నైట్ హ్యాస్ వోకెన్ అప్. ఏమంటుందంటే నైట్ మొత్తము స్కై పడుకునుంది, ఇప్పుడు మార్నింగ్ అవుతుంది కాబట్టి మీరు కూడా లెగిసి మార్నింగ్ లైట్కి వెల్కమ్ చేయమని చెప్తుందనమాట. విండ్ లైస్ అస్లీప్ ఇన్ ద ఆర్మ్స్ ఆఫ్ ద డాన్ లైక్ చైల్డ్ అంటే ఇప్పుడు విండ్ ఎలా ఉందంటే విండ్ లైస్ అస్లీప్ ఎట్లా ఉంది? పడుకుని అంటే నైట్ మొత్తం విండ్ అలా పడుకుని ఉంది, సీ విండ్ కామ్గా ఉంది, అట్లాగా ఉంది కాబట్టి మార్నింగ్ ఈజ్ అబౌట్ టు కమ్, పొద్దున కాబోతుంది కాబట్టి అక్కడ విండ్ ఎలా ఉంది? విండ్ లైస్ అస్లీప్ ఇన్ ద ఆర్మ్స్ ఆఫ్ ద డాన్ లైక్ ఏ చైల్డ్ అండ్ హ్యాస్ క్రైడ్ ఆల్ నైట్. ఇప్పుడు బేబీస్ ఏం చేస్తారు? నైట్ మొత్తము ఏడుస్తూ ఉంటారు, వాళ్ళు నైట్ మొత్తము పడుకుని ఉంటారు. ఎలా పడుకుని ఉంటారు? డాన్ మీన్స్ మార్నింగ్, సన్ రైజింగ్ అనమాట. విండ్ ఎలా ఉందంటే సన్ రైజ్ అప్పుడు చిన్నపిల్లలు ఎలా పడుకుంటారో ఆ టైప్లో పడుకొని ఉంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. దస్ ద విండ్ ఈజ్ లైక్ ద చైల్డ్ విచ్ కెప్ట్ క్రయింగ్ త్రూ అవుట్ ద నైట్ అండ్ నౌ హీ ఈజ్ క్వైట్. విండ్ ఎలా ఉందంటే ఇప్పుడు ఈ విండ్ ఎలాగుంది అంటే నైట్ మొత్తము ఏడుస్తున్నట్టు బేబీ ఎలా క్రై చేస్తూ అలా క్రై చేస్తూ ఉంది, బట్ నౌ ఇట్ ఈస్ క్వైట్ అంటే మార్నింగ్ అవ్వగానే క్వైట్ ఎలా పిల్లలు ఎలా ఏడు పాపేస్తారో విండ్ కూడా అలా ఉంది అని చెప్తుంది. ఇక్కడ పోయెట్ దేని గురించి చెప్తుంది? ఇక్కడ థర్డ్ లైన్లో ఫిషర్మెన్ గో టు గ్యాదర్ ది నెట్స్ ఫ్రమ్ ద షోర్,
సెట్ కాటమన్స్ కెటమారన్స్. ఇక్కడ వాళ్ళు ఫిషర్మెన్ అందరూ వాళ్ళు ఏం చేస్తారు, నది ఒడ్డున సముద్రం ఒడ్డున వాళ్ళు ఏం చేస్తారంటే బోట్స్ అన్ని కట్టి పెడతారనమాట. ఇప్పుడు వాళ్ళందరూ ఆ నెట్స్ తీసుకొని అక్కడ నుంచి వాళ్ళు బోట్స్ తీసుకొని ఫిషింగ్కి వెళ్ళాలి. ఎలాగంటే మార్నింగ్ అవుతుంది కాబట్టి ఫిషింగ్కి గెట్ రెడీ అని చెప్తుందనమాట సరోజినీ నాయుడు. టు క్యాప్చర్ ద లీపింగ్ వెల్త్ ఆఫ్ ద టైడ్ ఫర్ వీఆర్ ద కింగ్స్ ఆఫ్ ద సీ. ఏమని చెప్తుందంటే ఇప్పుడు నెట్స్ తీసుకొని సీలో నుంచి సముద్రంలోకి వెళ్ళి నెట్స్ తీసుకొని అక్కడ ఫుల్ ఆఫ్ వెల్త్ అంటే టు క్యాప్చర్ లీపింగ్ వెల్త్ ఆఫ్ ద టైడ్ అంటే ఇప్పుడు టైడ్లో ఉన్న వెల్త్ అంటే ఏంటవి ఫిషెస్ అన్నీ కూడా గ్యాదర్ చేసుకొని అన్నీ పట్టుకుని తీసుకుని రావాలి. ఫర్ వీఆర్ ద కింగ్స్ ఆఫ్ ద సీ. సముద్రం యొక్క రాజులు ఎవరు అంటే ఫిషర్మెనే సముద్రంలో యొక్క రాజులు అనమాట. కాబట్టి మార్నింగ్ అయింది కాబట్టి మార్నింగ్ లైట్ వచ్చింది కాబట్టి అందరూ వాళ్ళ నిద్రలో నుంచి లేచి ఫిషర్మెన్ అందరూ నిద్రలో నుంచి లేచి వాళ్ళ షిప్స్ బోట్స్ అండ్ నెట్స్ అవన్నీ తీసుకొని ఫిష్ క్యాచ్ చేయడానికి లెగండి అనేసి చెప్తుందన్నమాట ఈ ఫస్ట్ స్టాంజాలో. సెకండ్ స్టాంజా ఇంకా నెక్స్ట్ క్లాస్లో చెప్తాను చిల్డ్రన్. ఓకే.